మరి రేపు నవంబర్ 11వ తారీఖు జరిగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మరి ఈరోజు రెహమత్ నగర్లోని 110వ డివిజన్ గంగానగర్లో మరి మా నాయకులు భవానీ శంకర్ గారు, ఫయాజ్ గారు, దీనికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం తిరుగుతున్నాం. అంటే గత 15-20 రోజులుగా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి ఓటర్ని కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి, ఈ డివిజన్కు, రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ మేము ప్రజల్ని ఓటు అడగడానికి ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. ముఖ్యంగా నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి, గతంలో 2 సార్లు పోటీ చేయటం, ఇక్కడ అందరితోటి కూడా సంబంధాలు ఉండటం, ప్రజాసేవ చేయటం. సో యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, అభివృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి. ప్రజలందరూ కూడా మరి చాలా అద్భుతమైన రీతిలో స్పందిస్తున్నారు. ఈరోజు ఈ స్పందన చూస్తుంటే మంచి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలబోతుండని చెప్పి అర్థమవుతుంది.